వెల్కమ్ టు నేలతల్లి. రైతుకు సాగులో అత్యంత కీలకమైనది విత్తనం. ఆ విత్తనాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక చర్చ కొనసాగింది. ఇందులో భాగంగా ఈ విత్తనానికి సంబంధించి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా 7 సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ ముసాయిదా జూన్ 30వ తేదీలోగా దానికి సంబంధించిన వివరాలను పూర్తిగా అందించాలని ప్రభుత్వం కోరింది. ఇందుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ కమిటీ సభ్యులు న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. ఈ కొత్త విత్తన చట్టానికి సంబంధించి ఈ ముసాయిదా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఈ కమిటీ ఏం చేయబోతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి మేలు జరగాలంటే విత్తన చట్టం మార్చాల్సిందని ఒక ఆలోచనకు రావడం జరిగింది. 20 ఏళ్ళుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ కొత్త చట్టం తేలేకపోయినా ఈ నేపథ్యంలో 1966లో కేంద్రం చేసిన విత్తన చట్టంలో మార్పులు అవసరమని అందరూ ఒప్పుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కొత్త విత్తన చట్టం తేవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్త విత్తన చట్టం తేవాలి అంటే ముందు ఆ విత్తన చట్టం యొక్క ముసాయిదా తయారు కావాలి. ముసాయిదా ఏదో 4 గోడల మధ్య తయారు చేయడం కాకుండా విస్తృతమైన అభిప్రాయ సేకరణ చేసి ఒక ముసాయిదాని రూపొందించాలనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 7 సభ్యులతో ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ చేయాల్సిన పనుల్లో ఏంటంటే ఈ ముసాయిదా తయారు చేయాలి. అది తయారు చేయడంలో భాగంగా ఈ 7 సభ్యులు మాత్రమే చర్చించుకొని ముసాయిదా కాకుండా విస్తృతంగా అందరినీ సంప్రదించి రైతుల్ని కావచ్చు, సంస్థల్ని కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, అందరినీ కన్సల్టేషన్ చేసి ఒక ముసాయిదాను తయారు చేసి జూన్ 30వ తారీఖులోగా ప్రభుత్వానికి ఇవ్వాలి అనేది మ్యాండేటు. దాంట్లో విత్తన కార్పొరేషన్ చైర్పర్సన్, నేను, ఒక 3-4 అగ్రికల్చర్ సైంటిస్టులు, వ్యవసాయ శాఖ నుంచి ఒకరు, వ్యవసాయ యూనివర్సిటీ నుంచి ఒకరు, ఇలా అందరూ నిపుణులు ఉన్నారు. అందరూ కలిసి ఒక కొత్త ముసాయిదా చట్టాన్ని రూపొందించి జూన్ 30లోగా ప్రభుత్వానికి ఇవ్వాలనేది టార్గెట్. రైతులకు సంబంధించిన పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే వాళ్ళ దగ్గర సమస్యలు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. తప్పకుండా. ఇప్పుడు ఈ జీవోలో కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే విస్తృతమైన కన్సల్టేషన్స్ ద్వారా ముసాయిదా రూపొందించండి అన్నారు. అంటే ఇప్పటిదాకా ఉన్న చట్టాలు ఏంటి, ఆ నియమాలు ఏంటి, వాటి అమలే ఉంది, ఇది చూడటం ఒక ఎత్తు. రెండోది, కొత్త విత్తన చట్టం రూపొందేటప్పుడు ఏమేమి ఉండాలని రైతులు ఆశిస్తున్నారు. విత్తన కంపెనీలు కావచ్చు, వ్యవసాయ యూనివర్సిటీలు కావచ్చు, సీడ్ బ్రీడర్స్ అంటాం, కొత్త విత్తనాలు రూపొందించే వ్యక్తులు కావచ్చు, అగ్రికల్చర్ సైంటిస్టులు కావచ్చు, ఇప్పుడు అందరి కోణాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని అంతిమంగా నాణ్యమైన విత్తనం రైతుకు అందాలి. విత్తన లోపాల వల్ల రైతుకు నష్టం జరగకూడదు. రైతుకు నష్టం జరిగితే నష్టపరిహారం అందించగలిగే ఒక వ్యవస్థ ఉండాలి అనేది బ్రాడర్ ఎజెండా. ఈ ఎజెండాని దృష్టిలో పెట్టుకొని రైతే లక్ష్యంగా, సాగు సంక్షేమమే ఒక లక్ష్యంగా కొత్త విత్తన చట్ట ముసాయిదా రూపొందించడం అనేది ఈ కమిటీ యొక్క బాధ్యత. ఒకసారి ముసాయిదా రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వంలో చర్చించుకొని దాన్ని రకరకాల రూపాలలో చట్టం చేయాల్సి వస్తుంది. అంటే దాని మీద చర్చ తర్వాత క్యాబినెట్కి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, గవర్నర్కి, రాష్ట్రపతి దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రక్రియ జరుగుతుంది. కానీ ఆ ప్రక్రియ ప్రారంభం ఏంటి? ఒక ముసాయిదా తయారు కావాలి. ఆ ముసాయిదా తయారు చేసే బాధ్యత ప్రభుత్వం ఈ కమిటీ మీద ఉంచింది. సరే, ఇప్పుడు చూస్తే కనుక సాగులో రైతుకు అత్యంత కీలకమైంది విత్తనం. అలాంటి విత్తనం సరిగ్గా లేకపోతే అంటే రైతు నష్టపోయే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు ఎన్నో జరిగినాయి ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో. సో ఈ క్రమంలో ఇప్పటివరకు అంటే ఇప్పుడు కొనసాగుతున్న చట్టాలు ఏంటి తెలుగు రాష్ట్రాలు? మీరు అన్నట్టుగా సాగాలంటే విత్తనమే. నేల, విత్తనం, నీళ్లు, ఈ 3 ఉంటేనే మనం పంట పండించగలుగుతాం. అంత కీలకమైన ఈ 3 అంశాల విషయానికి వచ్చినట్లయితే భూమికి సంబంధించి 100 ఏళ్ల నుంచి 150 చట్టాలు ఉన్నాయి, కానీ విత్తనాలకు సంబంధించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీన్ని రెగ్యులేట్ చేయాలి, నియంత్రించాలి. నాణ్యమైన విత్తనాలు రైతుకు అందాలి. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 1966లో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం చేసింది. అంటే ఈ వ్యవసాయానికి సంబంధించిన అంశాలు చాలా వరకు రాష్ట్ర పరిధిలో ఉన్న కొన్ని అంశాలు కేంద్ర పరిధిలో ఉంటాయి. ఈ విత్తనాలు అనే అంశము కేంద్రం చట్టం చేయొచ్చు, రాష్ట్రం చేసుకోవాలి. ఉమ్మడి జాబితాలో ఉన్న ఒక అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 1966లో విత్తనాల చట్టం చేసింది. ఆ చట్టాన్నే మనం ఈ రోజు వరకు కూడా వినియోగిస్తూ వస్తున్నాం. ఈ చట్టం ఎందుకోసం అంటే ఏవైతే విత్తనాలు ఉంటాయో ఎవరు ప్రొడ్యూస్ చేయాలి, దానికి లైసెన్స్ ఎట్లా, దాని క్వాలిటీ ఏమి ఉండాలి, వాటి మీద నియంత్రణ ఎట్లా, పూర్తి వివరాలు ఈ చట్టంలో ఉంటాయి. ఈ చట్టం తర్వాత ఇంకొక 2-3 ప్రధానమైన మార్పులు వచ్చినాయి. ఈ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 66లో మనకు విత్తన చట్టము, 1983లో
ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద సీడ్ కంట్రోల్ ఆర్డర్ అని వచ్చింది. ఈ రోజు కూడా చాలా కీలకం. విత్తన చట్టం తర్వాత ఇంకా అత్యంత ప్రామాణికమైన నిబంధన ఏదైనా ఉంది అంటే సీడ్ కంట్రోల్ ఆర్డర్ 83లో. ఆ తర్వాత రోజులలో మనకు 2001లో రైతులకు సంబంధించిన మరొక కీలక చట్టం భారతదేశం చేసింది. దాన్ని మనం ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ అంటాం. కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం. ఇదేంటంటే ఎవరన్నా కొత్త విత్తనాలు కొత్త వంగడాలు కనిపెడితే దాన్ని రిజిస్ట్రేషన్ ఎట్లా ఉండాలి, దానికి ఎవరికి బెనిఫిట్ రావాలి, ఒకవేళ వాటి వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం ఎట్లా, ఇవన్నీ కూడా మన 2001లో కేంద్రం చేసిన చట్టం. మనం ఈ మూడు కేంద్రానివే. విత్తన చట్టం 66 కేంద్రాందే, సీడ్ కంట్రోల్ ఆర్డర్ కేంద్రం తీసుకొచ్చింది, ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా కేంద్రం తీసుకొచ్చింది. ఇక ఈ మూడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఒక చట్టం ఉంది విత్తనాలకు సంబంధించి. అది 2007లో 2 తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పత్తి సాగు జరుగుతుంది. ఈరోజు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో రైతులు అతి ఎక్కువగా పండించే పంట పత్తి. వరి ఉంటుంది, పత్తి ఉంటుంది, మిర్చి ఉంటుంది. ఈ పత్తికి సంబంధించి చాలా ఇబ్బందులు వస్తూ ఉండే. పత్తి విత్తనాలు విపరీతమైన రేట్లకు అప్పుడు మార్కెట్లో అమ్మటం కానీ, పత్తి విత్తనాలు మొలకెత్తక నష్టం జరిగి రైతులు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం నేపథ్యంలో 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పత్తి విత్తనాల చట్టం చేసింది. ఇది ఈరోజు కూడా అమల్లో ఉంది. ఇప్పుడు ఈ రోజు వరకు విత్తనాలకు సంబంధించి ప్రధానమైన చట్టాలు ఇవి. ఒక 3 ఏమో కేంద్రం చేసింది, 1 రాష్ట్రం చేసిన చట్టాలు. బట్ ఈ చట్టాలు ఈ రోజున రైతుకు నాణ్యమైన విత్తనం అందించడంలో విఫలమవుతున్నాయి. నాణ్యత లోపించి రైతుకు నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం లేకుండా పోతుంది. ఈ స్పూరియస్ అంటాం కదా, మన నకిలీ విత్తనాలు చాలా బెడద. ప్రతి వ్యవసాయ సీజన్లో మీరు చూడండి, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతు పలానా విత్తనం వేశాడు, మొలకెత్తలేదు, కానీ చర్య తీసుకోవడం అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త విత్తన చట్టం తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది. ఇటీవల రైతు కమిషన్ సభ్యులంతా కలిసి కూడా మీరు ములుగులో ఏదో జరిగినట్టుంది కదా? అంటే మీకు గడిచిన 3-4 నెలల్లో కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ తెలంగాణలో జరిగినాయి. ఒకటి, ములుగు భూపాలపల్లి జిల్లాలో ములుగు ప్రాంతంలో, ములుగు భూపాలపల్లి ప్రాంతాలలో మొక్కజొన్న విత్తన ప్రొడక్షన్ జరిగింది. విత్తనాలని ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని కంపెనీలు అక్కడ రైతులతో కొంత ఒప్పందం కుదుర్చుకొని మొక్కజొన్న విత్తనోత్పత్తి చేయడం ప్రారంభించారు. ఈ కంపెనీకి ఆ రైతుకు మధ్యలో ఆర్గనైజర్ల వ్యవస్థ ఉంది. అంటే ఈ కంపెనీ నేరుగా రైతుతో ఒప్పందం చేసుకోలే. కంపెనీ ఆర్గనైజర్లతో టైఅప్ పెట్టుకొని ఈ ఆర్గనైజర్ అనేవాడు మొక్కజొన్న విత్తనాలు అందించాడు. వాళ్ళ మధ్యలో ఒప్పందం ఏంటంటే మగ విత్తనాలు వేరు చేసి విత్తనాలన్నీ వాళ్ళు కొనుక్కుంటారు. ఎందుకంటే విత్తనాల ప్రొడక్షన్ కోసం కావాలి కాబట్టి మగ విత్తనాలు వాళ్ళు అమ్ముకోవచ్చు మార్కెట్లో. అక్కడ జరిగింది 2 జరిగినాయి. ఒకటి, వాళ్ళు ఆశించిన దిగుబడి కంటే తక్కువ వచ్చింది. అంటే ఆ మేరకు రైతుకు నష్టం జరిగింది. దానికి తోడుగా ఆ మొక్కజొన్న కంకులు తిన్న పశువులు చనిపోయినాయి, పశువులకు ఇబ్బంది జరిగింది, మనుషులకి పెరాలసిస్ రావటం, ఆరోగ్య సమస్యలు రావటము, ఇబ్బందులు ఎదుర్కోవటం, కొంతమంది ఈ నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా ములుగులో జరిగితే వ్యవసాయ కమిషన్ అక్కడికి వెళ్ళి అక్కడ విచారణ చేసి దానికంటే ముందు ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపి వాళ్ళ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్లతో రివ్యూ చేసి చివరికి అక్కడ కొంత నష్టపరిహారం ఇప్పించేలాగా కొంత వెసులుబాటు అయితే జరిగింది. కానీ మీరు చట్టంలో చూడండి, ఏ చట్ట ప్రకారం ఏ నిబంధనల ప్రకారం ఇప్పించాలి అంటే క్వశ్చన్ మార్కు. కానీ అక్కడ ఏం జరిగింది, ఈ సీడ్ సర్టిఫికేషన్ చేసే ఏజెన్సీలు పొరపాటు జరిగింది కాబట్టి వాళ్ళ ఉల్లంఘనలు కనపడుతున్నాయి కాబట్టి దాని మేరకు కొంత నష్టపరిచే ప్రయత్నం జరిగింది. రెండవది, సూర్యాపేట జిల్లాలో ప్యాడీ ఇట్లనే వరి విత్తనాలు కూడా నష్టం జరిగింది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏంది, ట్రూత్ఫుల్ లేబుల్ పేరుతోటి దానికి సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. అంటే వాళ్ళు లోకల్గా తయారు చేసుకున్న వాటికి ఒక సంచిలో పోసి ఒక కంపెనీ పేరు రాసేసి పైన ట్రూత్ఫుల్ లేబులింగ్ అంటే నాకు నేనే సర్టిఫికేట్ చేసుకోవచ్చు. ఆ లేబుల్ పేరుతో అమ్మారు. చాలా ఎకరాల్లో సూర్యాపేట ప్రాంతంలో నష్టం జరిగింది. కొంత అక్కడ కూడా రైతు కమిషన్ చొరవ వల్ల కొంత నష్టపరిహారం ఇట్లా మనం చాలా చోట్ల వింటున్నాం. ఒక చోట పసుపు అని, ఒక చోట వరి అని, ఒక చోట మొక్కజొన్న అని. తీరా మనం లోపలికి వెళ్ళి చూస్తేనేమో చాలా చట్టాల ఉల్లంఘనలు కనపడుతున్నాయి. ఉన్న చట్టాలు సరిపోయేటట్టుగా కనిపించాలి. అందుకే ఇవన్నీ సంఘటనలు జరిగిన తర్వాత రైతు కమిషన్ తరపున చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాం కమిషన్ తరపున. వాళ్ళు ఏం చెప్పామంటే, ఒకటి, మన విత్తనాల చట్టాన్ని మార్చుకోవాలి. రెండోది, ఇవన్నీ కాంట్రాక్ట్ వ్యవసాయాలు జరుగుతున్నాయి, మార్కెట్ చట్టంలో కూడా ఇబ్బంది ఉంది, అది మార్చుకోవాలనే ఒక లేఖ రాసాం. ఆ తర్వాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక హై లెవెల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాడు. అందులో కమిషన్ సభ్యులందరం ఉన్నాము. వ్యవసాయ శాఖ వాళ్ళని, అగ్రికల్చర్ యూనివర్సిటీలందరినీ పిలిచి ఆ రోజు జరిగిన చర్చ సారాంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించటంలో నష్టం జరిగినప్పుడు చర్యలు తీసుకోవడానికి ఉన్న విత్తన చట్టం సరిపోవటం లేదు. కేంద్రం చట్టం తెస్తానందుకు తేలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కొత్త చట్టం చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు ఈ చట్టాన్ని తయారు చేయడం కోసం. ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది.
సార్ మీరు అన్నట్టు ఈ చట్టం గురించి మాట్లాడుకుంటే దాదాపు 1966లో అప్పుడెప్పుడో ప్రకటించిన ఆ చట్టం ఈ రోజు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఆయా రాష్ట్రాల వారికి కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు దాని చట్టంలో మార్పు తీసుకురాలేకపోతుందో కేంద్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు ప్రకటించింది, మేము చేయబోతున్నాం, మార్పు చేయబోతున్నాం, ఎందుకు చేయలేదు? 20 ఏళ్ళుగా వింటున్నాయి మాట. కేంద్రం అంటుంది, రాష్ట్రం అంటుంది. అంతదాకెందుకు 4 ఏళ్ల కింద రాష్ట్రంలో ప్రయత్నం జరిగితే కూడా కేంద్రం మంది మేము చట్టం చేస్తున్నాం మీరు తేవద్దు అంటే ఇక్కడ ప్రయత్నాలు ఆపేసిన సందర్భం. మీరు 66లో చట్టం వచ్చిన తర్వాత ఇప్పటికీ 3 సార్లు పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది కొత్త విత్తన చట్టం తేవడానికి. ఒకటి 2004లో ఒక ముసాయిదా తయారైంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ముసాయిదా తయారు చేశారు. అది ఎందుకో రాజ్యసభలకు వెళ్ళింది కానీ అది ఎప్పుడు చట్టరూపం దాల్చలేదు. దాని కొద్ది మార్పు చేర్పులతో 2010లో ఒక ముసాయిదా తయారైంది, అది చట్టరూపం దాల్చలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక చట్టం ప్రయత్నం జరిగింది. 2019లో ఒక చట్ట ప్రయత్నం జరిగింది, అది కూడా ముసాయిదానికి ఉండిపోయింది. ఇప్పటివరకైతే కేంద్రం చట్టం తేలేకపోయింది. దానికి తోడుగా కనీసం మనకు ఒక విత్తన విధానం కూడా లేదు. మన విత్తన విధానం 23 సంవత్సరాల కింద తయారు చేసుకున్న విత్తన విధానం. ప్రతి అంశం మీద మనకంటూ అంటే ప్రభుత్వానికి ఒక విధానం ఉంటే దానికి తగ్గట్టుగా చట్టాల మార్పులు, దానికి తగ్గట్టుగా పథకాలు, దానికి తగ్గట్టుగా రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ప్రభుత్వం ఎన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ రైతు దగ్గర విత్తనమే లేనప్పుడు మీరు రైతు భరోసా ఇచ్చినా ఏది ఇచ్చినా వ్యర్థమే కదా సార్. మామూలుగా ఇప్పుడు నాణ్యమైన విత్తనం లేకపోతే జరిగే నష్టం ఎంత ఉంటుందంటే దాన్ని మీరు ఏమిచ్చి పూడ్చలేము. మనం ఎన్ని రకాల రైతుకు సపోర్ట్ చేసినా సీడే క్వాలిటీ లేనప్పుడు కష్టమవుతుంది. అందుకే 2002 ఇప్పుడు 2 జరగాలి. 2002లో మనం తయారు చేసుకున్న అంటే కేంద్రం తయారు చేసిన విత్తన విధానాన్ని ఇప్పుడు మనం మార్చుకోవాలి. ఎందుకంటే చాలా మార్పులు వచ్చినాయి, చాలా రకాల కంపెనీలు వచ్చినాయి, చాలా ఈ రోజున విత్తనం ప్రొడక్షన్లో కావచ్చు, విత్తనం రైతుకు అందుబాటు తెచ్చే విషయంలో చాలా మార్పులు వచ్చిన నేపథ్యంలో కొత్త విధానం అవసరం. మీరు ఎందుకు అవసరం అంటే ఒక మాట చూడండి. నిన్న మొన్నటి దాకా 20 ఏళ్ల క్రితం మాట ఊళ్ళో విత్తనాలని దాచుకొని వాడుకునే ఒక ప్రాక్టీస్ ఉండేది. ఒకప్పుడు ఊరంతా విత్తనాలు దాచుకొని వాడుకుంటారు, బయట కొనేవాళ్ళే కాదు. మెల్లమెల్లగా బయట కొనటం మొదలయ్యి ఈ రోజు మనం ఏ స్థాయికి వచ్చినామంటే ఎవరు దాచుకొని మళ్ళీ రీయూజ్ చేయట్లే విత్తనాన్ని. ప్రతిసారి మళ్ళీ మార్కెట్లో పోయి ఓ విత్తన సంచి కొనుక్కొచ్చి వాడుకోవటం తప్ప విత్తనాన్ని దాచుకొని వాడుకునే పరిస్థితి ఇప్పుడు కూడా అదే విధంగా అలవాటు పడిపోయి. రెండోది విత్తనం రైతు హక్కు అని ప్రభుత్వం చెబుతుంది, చట్టాలు గుర్తిస్తున్నాయి. ఈ రోజుకున్న చట్టాల ప్రకారం కూడా విత్తనం రైతు హక్కు, విత్తనం రైతు దాచుకోవచ్చు, పక్క రైతులతో పంచుకోవచ్చు అని చట్టం చెబుతున్నా అలాంటి పరిస్థితి లేదు. మూడోది ఈ రోజు కూడా విత్తనం క్వాలిటీ మీద ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా లేదు. ఎందుకు? సీడ్ చట్టంలో కొన్ని రకాల విత్తనాల మీదనే ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఆ సీడ్ చట్టం కింద ఇది నోటిఫైడ్ కాలేదనుకో దాని మీద ప్రభుత్వ నియంత్రణ ఏముండదు. ఇక నాలుగోది ట్రూత్ఫుల్ లేబులింగ్ పేరుతోటి అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ పేరుతోటి చాలా కంపెనీలు వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇన్ని మార్పులు వచ్చిన ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నూతన విత్తన విధానం కావాలి, నంబర్ 1. రెండోది 66లో తీసుకొచ్చుకున్న విత్తన చట్టం ఇప్పుడు వచ్చి 60-70 ఏళ్ళు అవుతుంది. ఎన్నో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా అటు కేంద్ర ప్రభుత్వం కానీ అర్జెంటుగా కొత్త చట్టం తేవాలి. ఈ మధ్యలో వింటున్నాం. ఓ సంతోషం ఏంటంటే ఇక్కడ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు కొత్త విత్తన చట్టం తేబోతున్నాము, దానికోసం కమిటీ వేస్తామని వారు ప్రకటించారు. కేంద్రంలో కూడా మళ్ళీ మాట్లాడుతుంది, మళ్ళీ ఒక కొత్త విత్తన చట్టం తెస్తామని. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ కొత్త విత్తన చట్టం రాకపోతే కనుక రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనపడుతుంది. మొన్న జరిగిన సమావేశంలో ఎట్లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? 2 అంశాలే చాలా స్పష్టంగా జరిగిన మీటింగ్ ఏంటంటే ఈ సంఘటనలన్నీ చర్చించడం జరిగింది. అది ములుగు సంఘటన కావచ్చు, సూర్యాపేట సంఘటన కావచ్చు, ఇతరత్ర మన పత్రికలు చూస్తున్నా కావచ్చు. వీటిని బేరీ చేసుకొని ఏం చేయాలన్న వచ్చినప్పుడు అందరూ ముక్తకంఠంతో ఉన్నది ఏంటంటే ఇప్పుడున్న విత్తన చట్టంలోనే నిబంధనలు సరిపోవు. ఉదాహరణకి ఈ రోజున ఉన్న విత్తన చట్టంలో తప్పు చేస్తే కనుక స్పూరియస్ ఫీడ్స్ కల నష్టం జరిగితే నష్టపరిహారం ఇప్పించడానికి అసలు ఆ చట్టంలో నిబంధన లేదు. మీరు విత్తన చట్ట ప్రకారం విత్తనం వల్ల నష్టం జరిగితే రైతుకు నష్టపరిహారం ఇవ్వడానికి అలా సెక్షన్ లేదు, ఒకటి. రెండోది నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీ మీద మీరు ఏం చర్య తీసుకోగలుగుతారు? 500 రూపాయల నుంచి 1000 రూపాయలు పెనాల్టీ వేయగలుగుతాము. 6 నెలల జైలు శిక్ష పడే ఒక కేసు ఏమైనా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలా వీక్ నిబంధన. అప్పుడు అది ఎందుకు పెట్టారంటే విత్తనాలను ఎంకరేజ్ చేయడం కోసం. కానీ ఈ రోజున కాంపిటీషన్ పెరిగింది, లోపాలు పెరిగిన రోజుల్లో పక్క రాష్ట్రాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయంటే ఈ పనిష్మెంట్ని పెంచే ప్రయత్నం జరిగింది. మహారాష్ట్ర, హర్యానా. మహారాష్ట్ర 2023లో, హర్యానాలో నిన్న మొన్ననే విత్తన చట్టాన్ని సవరించుకొని ఈ పనిష్మెంట్స్ని పెనాల్టీస్ని పెంచే ప్రయత్నం చేశాయి. అదేవిధంగా నష్టపరిహారం ఇప్పించే నిబంధన తేవాలనే ఒక ఆలోచన కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకు 66 విత్తన చట్టం లేదు
కాబట్టి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు మిగతా అధికారులు కూడా అన్నది ఏంటంటే మన దగ్గర కూడా ఒక ముసాయిదా ప్రయత్నం జరిగింది, కానీ అది ఎప్పుడు కొలికి రాలేదు. మనం 2004 ముసాయిదా, 2010, 2019 ముసాయిదాని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున తెలంగాణలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక కొత్త ముసాయిదా రూపొందించాలి. వీలైతే రాబోయే బడ్జెట్ సమావేశంలోనే చట్టం అయ్యే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే ఆ చట్టాన్ని రూపొందించడం కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయాలి. లీగల్ ఎక్స్పర్ట్స్, విత్తనాల మీద అవగాహన, అగ్రికల్చర్ సైంటిస్ట్ కావచ్చు, ఒకరిద్దరు రైతులు కావచ్చు, వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇట్లా వేరు అనుభవాలు ఉన్న వ్యక్తులతోటి ప్రభుత్వం కమిటీ వేయాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు అది తుది దశకు వచ్చింది. రేపో మాపో కమిటీ వేస్తామని అన్నారు. ఆ కమిటీ కనుక ఏర్పాటైతే ఒక ముసాయిదా తయారవుతుంది, అసెంబ్లీకి చట్టం తీసుకెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. సరే, విత్తనాల చట్టాల రూపకల్పనలో భాగంగా ఈ రాష్ట్రాలు కేంద్ర అనుమతులు అవసరం ఉంటుందా, లేకపోతే స్వేచ్ఛగా మనకు నచ్చిన విధంగా చేసుకునే అవకాశం ఉందా? రాజ్యాంగం ఏమంటుందంటే రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలు రాష్ట్రమే చేసుకోవచ్చు, కేంద్రానికి పోవాల్సిన పని లేదు. కేంద్ర పరిధిలో ఉంటే కేంద్రం చేస్తుంది. కానీ ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలు ఏవైతే ఉంటుందో రెండు ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది. రాష్ట్రం చేసుకోవచ్చు, కేంద్రం చేయొచ్చు. కానీ అదే అంశం మీద కేంద్రం ఇప్పటికే చట్టం చేసి ఉన్నట్లయితే దాని మీద రాష్ట్రం చట్టం చేస్తే రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళాలి. ఇప్పుడు సీట్ ఎగ్జాక్ట్గా అదే అవుతుంది. విత్తనాల మీద ఒక చట్టం కేంద్రం చేసి ఉంది. ఇప్పుడు మనం కూడా ఇంకో చట్టం చేస్తే ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి వస్తుంది. రెండు మార్గాలు ఉన్నాయి మన ముందట. ఒకటి, మనమే పూర్తిగా ఒక కొత్త చట్టం చేయటం, అసెంబ్లీ గవర్నర్ ఆమోదం నుంచి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళాలి, ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర కానీ హర్యానా కానీ అవలంబించిన పద్ధతి. ఏవైతే 66 విత్తన చట్టాల్లో లేని అంశాలు ఉంటాయో దాని వరకు విడిగా చట్టం చేసుకోవటము లేదా అమెండ్మెంట్ చేయటం. ఉదాహరణ, నష్టపరిహారం సంబంధించి 66 చట్టంలో నిబంధన లేదు కాబట్టి మనం విడిగా చట్టం కోసం ఆలోచన చేయొచ్చు. లేదా 66 చట్టంలో ఉన్న పనిష్మెంట్స్, పెనాల్టీస్ వీటితో ఇంక్రీజ్ చేస్తానికి ఒక అమెండ్మెంట్ చేసుకొని దాన్ని ఆమోదం తెచ్చుకోవటం సులభం అవుతుంది. కాబట్టి ఈ గందరగోళం ఉంది కాబట్టే, కేంద్రం చేయాలా రాష్ట్రం చేయాలా గందరగోళం ఉంది కాబట్టే 20 సంవత్సరాల నుంచి అసలు చట్టమే రావట్లేదు, కొత్త చట్టం. సరే, ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే విత్తన చట్టం మార్పు చేయాలనుకుంటున్నాం, అదేవిధంగా వేరే రాష్ట్రాలు ఇప్పటివరకు ఏదైనా మార్పు చేసినాయా? మార్పు చేస్తే ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు అంటే కంపేర్ చేసుకుంటే మనం తయారు చేయబోతున్నాం? ఇటీవల కాలంలో 2 రాష్ట్రాలు పనిచేసినాయి. ఒకటి మహారాష్ట్ర, 2 హర్యానా. హర్యానాది 2 నెలలే అవుతుంది మార్పు ప్రయత్నం జరిగి. మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ఏం చేశాయంటే 2 కీలకమైన మార్పులు 1966 విత్తన చట్టానికి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. సెక్షన్ 19 అని ఉంటుంది 66 విత్తన చట్టంలో. దేని గురించి అంటే ఎవరన్నా నకిలీ విత్తనాలు అమ్మినా, ఆశించిన వాళ్ళు ఏదైతే ప్రకటించిన దిగుబడి కంటే తక్కువ వచ్చినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సెక్షన్ 19 ఉంది. ఈ సెక్షన్ 19 కేంద్రం చేసిన చట్ట ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే నకిలీ విత్తనాలను అమ్మినట్లయితే వారి మీద మొదటిసారి కనుక అట్లాంటి చర్య తీసుకుంటే, అట్లాంటి విత్తనాలు అమ్మితే 500 రూపాయల పెనాల్టీ, 3 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అదే అఫెన్స్ రెండోసారి కనుక చేస్తే 6 నెలల వరకు జైలు శిక్ష, 1000 రూపాయల వరకు పెనాల్టీ విధించవచ్చు. ఇది ఈ రోజుకున్న నియమం. ఇప్పుడు ఆలోచించండి, 1000 రూపాయల పెనాల్టీ అంటే పెద్ద విషయం కాదు. రెండోది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలంటే కూడా పోలీసులు కేసు పెడతానికి ఉండదు. మళ్ళీ సంబంధిత సీడ్ కంట్రోలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తప్ప పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అవుతానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ఏం చేసిందంటే ఈ సెక్షన్ 19ని సవరించింది. సవరించి ఈ పెనాల్టీస్ని, పనిష్మెంట్ని పెంచారు. పెనాల్టీని 25,000 దాకా తీసుకెళ్ళారు. 10,000 నుంచి ఒకసారి చేస్తే 10,000, రెండోసారి అయితే 25,000 జరిమానా విధించవచ్చు. జైలు శిక్షని 3 నెలలు 6 నెలలది కాస్త 3 ఏళ్ళు 5 ఏళ్ళకి మార్చారు. 3 సంవత్సరాల జైలు శిక్ష, 5 సంవత్సరాలు. అంటే కొంత కఠినమైన నిబంధనలు ఉంటే ఈ కంపెనీలు ఏవైతే స్పూరియస్ స్వీట్స్ అమ్ముతున్నారో భయం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు పెనాల్టీ పెంచుకున్నారు. ఇప్పుడు అలాంటి నియమాన్ని హర్యానా కూడా 2 నెలల కిందనే చేసింది. సేమ్ అట్లాగే 3 ఏళ్ళు 5 ఏళ్ళు జైలు శిక్ష మార్చారు, పెనాల్టీని పెంచారు. కానీ ఇంకా అక్కడ అసెంబ్లీ ఆమోదించింది కానీ ఇంకా చట్టం అమల్లోకి రాలే. ఈ లోపలనే విత్తన కంపెనీలు అక్కడ అభ్యంతర పెడుతున్నాయి. ఇట్లయితే మేము విత్తనాలు అమ్మటం మానేస్తామని చెప్పి. ఏమవుతుందో ఇంకా మనకు హర్యానాలో తెలియదు. మహారాష్ట్ర అయితే చేసుకుంది. మిగతా చోట్ల కూడా ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే విత్తనాల సమస్య పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి. ఈ నేపథ్యంలో మన తెలంగాణ సంఘటనలో చూడండి, మీకు ములుగు సంఘటన ఉంది. నాకు ఏ చట్టం కింద మీరు కాంపెన్సేషన్ ఇస్తారో చెప్పండి. మళ్ళీ ఆ రైతు పోనీ కన్జ్యూమర్ ఫుడ్ ప్రొడక్షన్ కిందకి పోదామనుకుంటేనేమో అది కాంట్రాక్ట్ వ్యవసాయం. పోనీ కాంట్రాక్ట్ వ్యవసాయం కింద పోయి నష్టపరిహారం తెచ్చుకుందామంటేనేమో ఎక్కడికి పోలో తెలియదు, మార్కెట్ కమిటీ పరిధిలో ఉంది. మీరు సూర్యాపేట ప్యాడీ సంగతి చూసుకునే వరిది
ఎక్కడ పోయి నష్టపరిహారం తెచ్చుకోవాలి? సీడ్ చట్టం కింద అసలు నష్టపరిహారం అందజేయడానికి అవకాశమే లేదు. ఇట్లాంటి నేపథ్యంలో రైతు వస్తున్న ఇబ్బందులు మీరు ఆలోచించి చూస్తే, భూమి దగ్గర నుంచి విత్తనము, మార్కెట్లు, నీళ్లు ఇవన్నీ చూస్తే అన్నిటికంటే అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే విత్తనమే. నాణ్యమైన విత్తనం లేకపోతే ఆ ఒక క్రాప్ సీజన్ నష్టమే కాదు, పెట్టిన పెట్టుబడి నెక్స్ట్ ఎట్లా కావాలి? మన ఈ రోజున పోనీ అక్కడ అడపాదడప సంఘటనలు అవుతున్నాయంటే కాదు. మీరు ప్రతి ఊర్లో ఒకటో రెండో సంఘటనలు విత్తనాలు బాగా లేకపోవటం వల్ల ఉత్పత్తి తగ్గిపోవటము, పంట మొలకెత్తలేదనో, పూత పూసింది కాయ రాలేదనో, ఇట్లా ఎన్నో వింటున్నాం కదా. మరి వీటన్నిటికీ పరిష్కారం కావాలి అంటే కనుక చట్టం మార్చుకుంటే తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. మీరు అన్నట్టు 1966 చట్టం అప్పటి నుంచి మొదలుకొని ఇప్పుడు ఆలోచిస్తే ఏ విధంగా ఆ చట్టాన్ని అమలు పరచాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వాలు నేరుగా విత్తనాలు తయారు చేసేవి, ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు చేయాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో వేరే రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, మన రాష్ట్రానికి లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇట్లాంటివన్నీ ఇప్పుడు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే ఎట్లాంటి చట్టాల్లో మార్పులు తీసుకొస్తే బాగుంటుంది? ఒక 3-4 అంశాల మీద చట్టాలు దృష్టి పెట్టాలి. మొట్టమొదటిది, విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం అందించే వ్యవస్థ చట్టంలో ఉండాలి. అది మనకు ఒక కాటన్ సీడ్ యాక్ట్లో ఉంటుంది. మన 2007లో తెచ్చిన పత్తి విత్తనాల చట్టం ఉంది. ఆ చట్టం అమలు చేశారు కొన్ని రోజుల పాటు, ఇప్పుడు అమలు కూడా ఆగిపోయింది. ఆ చట్టం ఏమంటుందంటే, ఎవరైనా సరే పత్తి విత్తనాలు అమ్మి వాళ్ళు దిగుబడి ఎంత వస్తుందో చెప్పి, ఆ దిగుబడి కంటే తక్కువ దిగుబడి వస్తే ఆ మేరకు పత్తి విత్తనాల చట్టం కింద ప్రభుత్వం రైతుకు నష్టపరిహారం ఇప్పించవచ్చు. అలాంటి మెకానిజము సీడ్ యాక్ట్లో కూడా, అంటే అన్ని పంటలకు అది వర్తించాలి. ఒక పత్తి విత్తనాలకు ఎందుకు, అన్ని రకాల విత్తనాలకి ఈ నియమం ఉండాలి. ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ విత్తన చట్టం కింద అన్ని రకాల విత్తనాలు నోటిఫై లేవు, కొన్ని పంటలే ఉన్నాయి. వాటి వరకు మాత్రమే విత్తన చట్టం వర్తిస్తే తప్ప అన్ని రకాల విత్తనాలకి ఈ చట్టం వర్తించదు. ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ ఏమొస్తుందంటే, ఈ విత్తన చట్టం అనేది అన్ని విత్తనాలకు వర్తించాలి, కొన్నిటికి వర్తించి కొన్ని వర్తించలేకపోవడం ఉండకూడదు. ఇది రెండోది. మూడోది, ఎవరైనా తప్పు చేస్తే కఠినమైన నిబంధనలు ఉండాలి. ఈ 500 రూపాయల పెనాల్టీలు, 1000 రూపాయల పెనాల్టీలు ఎవరిని భయపెట్టవు. నష్టపరిహారం ఇప్పించేంత లెవెల్లో మనం వాటి మీద పెనాల్టీ వేయగలిగితే రాబట్టుకొని చేయాలి. అంటే మనం ఈ మూడింటి మీద దృష్టి పెట్టాలి. ఒకటి, అన్ని విత్తనాలని చట్టపరిధిలో తేవటము, నష్టం జరిగినప్పుడు రైతుకు నష్టపరిహారం ఇవ్వగలిగే మెకానిజము, నియమాలు ఉంచటము, ఎవరైతే ఈ చర్యలకు పాల్పడతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పీనల్ ప్రావిజన్స్ని కూడా కఠినతం చేయాలనే మాట వస్తుంది. ఈ మూడింటిని కనుక దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే మేలు జరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే, అన్నిటికంటే ఇంపార్టెంటు, మీరు ఎంత మంచి చట్టం అన్నా తేవండి అండి, ఈ చట్టము రైతుకు తెలియకుండా, ఆ చట్టాన్ని వాడుకోవడానికి రైతుకు సహాయం లేకుండా ఎంత గొప్ప చట్టం తెచ్చినా కాగితం మీద ఉంటుంది. మీకు మంచి ఉదాహరణ, మనం ఎంతమంది మాట్లాడకుండా 2001లో తీసుకొచ్చిన కొత్త వంగడాల చట్టం. 2001లో కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం పేరులోనే రైతు హక్కులను రాసుకున్నాం. ఏంటిది? ఎవరైనా ఒక కొత్త వంగడాన్ని కనిపెడితే, అది రైతు కావచ్చు, కంపెనీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దాన్ని పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాని మీద వచ్చిన ఆదాయాన్ని ఆ సంబంధిత వ్యక్తులకు వెళ్తుంది. ఒకటి. రెండోది, ఇప్పటిదాకా కొత్త వంగడాలు కనిపెట్టిందంతా ఎవరు? రైతులే కదా. 5,000 నుంచి 10,000 ఏండ్ల చరిత్ర ఉంది భారతదేశంలో వ్యవసాయానికి. ఈ 10,000 ఏండ్ల చరిత్రలో కొత్త రకాలన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి? కంపెనీలు లేవు కదా, అప్పుడు రైతులే కదా కనిపెట్టింది. మరి ఈ రోజున కంపెనీ కొత్త వెరైటీ ఏం కనిపెట్టినా రైతు వెరైటీ ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఏ కొత్త వంగడాన్ని ఎవరు కనిపెట్టినా దాని మూల విత్తనం ఎక్కడి నుంచి వస్తుందో చూసుకొని దానికి తగ్గ కాంపెన్సేషను రైతు కూడా ఇవ్వాలని చట్టంలో ఉంటుంది. నాది ఒకటే ఒక ప్రశ్న, ఈ కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టం ఉందని ఎంతమందికి తెలుసు? ఆఫీసులకు ఎంతమందికి తెలుసు? ఎంతమంది రైతు సంఘాలకు తెలుసు? ఎంతమంది రైతులకు తెలుసు? ఫస్ట్. రెండోది, ఇది వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది చట్టం వచ్చి. ఈ 24 సంవత్సరాలలో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎన్ని కొత్త వంగడాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? రైతు వెరైటీల కింద ఎన్ని రిజిస్టర్ అయినాయి? కంపెనీ కింద రిజిస్టర్ అయిన వేల సంఖ్యలో ఉన్నాయి. రైతుల సంఖ్య నాకు తెలిసి 30-40 అనుకుంటాను. 25-24 ఏళ్లలో 30 వెరైటీస్ మాత్రం రిజిస్టర్ అయినాయి. అంటే రేపు పొద్దున ఒక మంచి కొత్త విత్తన చట్టం వచ్చినా ఈ చట్టాన్ని రైతుకు చెప్పటం, రైతు ఆ చట్టాన్ని వినియోగించుకునేలాగా యంత్రాంగాన్ని సంసిద్ధత చేయటం కూడా అంతే కీలకం. రైతులు అపోహ కావచ్చు, లేకపోతే వాళ్ళ సమస్య కావచ్చు, ఏంటంటే కొత్తగా యూనివర్సిటీలు విడుదల చేసినప్పుడు ఆ కొత్త విత్తనాలు అనేవి కేవలం విడుదలకు మాత్రమే, ప్రకటనకు మాత్రమే ఉంటున్నాయి. అవి రైతుల దగ్గరికి చేరి అక్కడ పండించే పరిస్థితి లేదు.
సో దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ల్యాబ్ టు ఫామ్ ఇంతకుముందు వెంటనే వచ్చేది, అంటే కంపెనీ ల్యాబ్లో కనిపెట్టబడే ఒక కొత్త వెరైటీ రైతు చేతికి రావడానికి ఎంతో టైం పట్టేది కాదు. ఇప్పుడు ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు లేదా గవర్నమెంట్ ల్యాబొరేటరీలో తయారైన ఒక విత్తనము రైతు పొలంకి రావడానికి చాలా టైం పడుతుంది. ఆ వచ్చేటివి కూడా ప్రైవేట్ కంపెనీ చేతికి వెళ్ళి వాళ్ళు తయారైన విత్తనం ద్వారా మనకు వస్తుంది, కానీ రైతుకు వెంటనే రావట్లేదు. దీని ద్వారా ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ అవును, ఇప్పుడు ఎందుకు అవుతుంది, బ్రీడర్ మనం ఏదైతే కొత్త ఫౌండేషన్ సీడ్ అంటాం, ఆ ఫౌండేషన్ సీడ్ అయిన తర్వాత నుంచి దాన్ని బ్రీడర్లు తీసుకెళ్ళిపోయి అభివృద్ధి చేసి అందులో నుంచి విత్తనాలు ప్రొడ్యూస్ చేసి వాటిని అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫౌండేషన్ సీడ్ ఏదైతే వ్యవసాయ యూనివర్సిటీ దగ్గర ఉంటుందో ఇది నేరుగా రైతుకు పోవట్లేదు, ఎవరో కంపెనీ చేతికి వేరుకుపోయి వాళ్ళ విత్తనాలు అభివృద్ధి చేసి వాళ్ళు అమ్ముతున్నారు. అందుకే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, బహుశా రాబోయే నెలలో అమలు చేస్తారని అనుకుంటున్నాను. వ్యవసాయ మంత్రి గారు చెప్పింది ఏంటంటే ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ వ్యవసాయ సంబంధిత యూనివర్సిటీస్ రీసెర్చ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తయారు చేసిన ఫౌండేషన్ విత్తనాలని ప్రతి ఊళ్ళో ఎంపిక చేసిన 3 రైతులకి నేరుగా ఇవ్వబోతుంది ప్రభుత్వం. గ్రామ స్థాయిలో ప్రతి ఊళ్ళో ఒక 2-3 రైతులకి ఆ విత్తనాలు నేరుగా వెళ్తాయి. వాళ్ళు ఈసారి పంట వేస్తే వాళ్ళు పండించిన వాటినే ఆ ఊళ్ళో ఉన్న ఇతర రైతులు విత్తనాలు వాడవచ్చు. ఒక 3 రైతులకి ఇస్తే వచ్చే పంట కాలానికి ఓ 30 మందికో 40 మందికో రైతులు సరిపోను విత్తనాలు అక్కడే తయారవుతాయి. ఈ 30-40 మంది రైతులు వచ్చిన విత్తనాలు కూడా వాళ్ళు నెక్స్ట్ ఇంకో మిగతా రైతులకు ఇవ్వగలిగితే దాదాపు 300-400 మంది రైతులకి 3 సంవత్సరాలలో నేరుగా వ్యవసాయ యూనివర్సిటీ విత్తనాలు గ్రామాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీల మీద డిపెండెన్సీ కావచ్చు, లేకపోతే అధిక ధరలు పెట్టి మార్కెట్లో కొనుక్కోవడం కావచ్చు, ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. నిజంగా ఇది సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా. ఒకప్పుడు దాటిపోతే అది ఆటోమేటిక్గా అన్ని గ్రామ స్థాయిలో అందరి రైతులు విస్తరించిపోతుంది. ఈ రోజున చూస్తున్నాం కదా, మనం పాత విత్తనాలు కావాలంటే కొన్ని సంస్థలు పాత విత్తనాలను దాచిపెట్టాల్సిన పరిస్థితి. ఒకప్పుడు నా చిన్నప్పుడు చూసేవాడిని, నేను చదువుకునేటప్పుడు ఊళ్ళలో సగం మంది రైతులు విత్తనాలు కొనేవాళ్ళు కాదు, వాళ్ళ పొలంలో పండిన వాళ్ళు వాడుకోవటము, పక్క రైతులో మంచి క్వాలిటీ ఉన్నాయంటే అవి తెచ్చుకొని విత్తనాలు వాడుకున్నారు. కానీ విత్తన సంచులు కొనుక్కోవటం, విత్తనాలు కొనుక్కొచ్చి వాడటం అనేది పెరుగుతూ వచ్చింది. ఈ రోజున బహుశా సొంతంగా పండించిన వాటిల్లోకి వెళ్ళే కొంత విత్తనంగా వాడుకునే రైతు లేకుండా భయపడ్డాడు, ప్రతిసారి కొనటమే. ఇప్పుడు యూనివర్సిటీస్ నుంచి పండించిన ఈ ఫౌండేషన్ విత్తనాలు కనుక ప్రభుత్వం అన్నట్టుగా నేరుగా రైతులకు వెళ్తే 2-3 ఏళ్లలో విత్తన లభ్యత, నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సరే, మంచి దిగుబడులు రావాలన్న ఆశతో రైతు మార్కెట్లో ఈ కొత్తగా వచ్చిన వాటిని ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అట్లాంటి క్రమంలో ఎంతో ఆశతో ఉన్న వాటిని నష్టపోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఎలా, అంటే దానికి సంబంధించి నష్టపరిహారం పొందడం ఎలా? అంటే ఇప్పుడు నష్టపరిహారం పొందాలి అంటే 3-4 మార్గాలు ఉన్నాయి. ఒకటి, పత్తి విత్తనం కనుక అయి ఉంటే తెలుగు రాష్ట్రాలలో దానికి ప్రత్యేక చట్టం ఉంది. పత్తి విత్తనాల చట్ట ప్రకారము విత్తనాల ధరని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆ విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం ఇప్పించగలిగే అధికారం కూడా ప్రభుత్వానికి పత్తి విత్తనాల చట్టంలో ఉంది. మొదట్లో అంటే ఈ 2007లో ఈ చట్టం వచ్చింది. మొదట్లో కొంత పకడ్బందీగా అమలు జరిగింది. విత్తన ధరని కూడా ప్రభుత్వమే నిర్ధారించింది. కానీ గత కొద్ది కాలంగా ఈ విత్తనాల ధర కేంద్రం నిర్ణయిస్తుంది కాబట్టి రాష్ట్రం నిర్ణయించడం ఆపేసింది చట్టం కింద. కాంపెన్సేషన్ కూడా అవకాశం ఉంది, కానీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ వినలేదు పత్తి విత్తనాల చట్టం కింద నష్టపరిహారం ఇప్పించిన దాఖలా కనపడట్లేదు. చట్టం అయితే ఉంది, ప్రభుత్వానికి అధికారం ఉంది, చేయవచ్చు. ఇది పత్తి విత్తనాలకు సంబంధించి. రెండోది, కొత్త వంగడాల చట్టం కింద రిజిస్టర్ అయిన వెరైటీ ఉంటుంది కదా, అట్లా అయితే కనుక కొత్త వంగడాల కింద రిజిస్టర్ అయ్యి ఆ వంగడాలను అమ్మిన తర్వాత వాటి వల్ల కనుక నష్టం జరిగితే దానికి సపరేట్ ఇన్స్టిట్యూషన్ ఉంది, కేంద్ర పరిధిలో ఉంటుంది, వారికి దరఖాస్తు పెట్టుకొని నష్టపరిహారం పొందొచ్చు. ఇది రెండో మార్గం. ఇక ఇవి రెండు కాకుండా ఇతర సందర్భాలలో ఇతర పంటలు ఇతర విత్తనాలలో కనుక నష్టం జరిగితే విత్తన చట్టంలో ఏ నియమం లేదు, కానీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పోయి నష్టపరిహారం అడగవచ్చు. వినియోగదారుల చట్టం కింద నేను పలానా విత్తనం కొన్నాను, నాకు నష్టం జరిగింది, నష్టపరిహారం ఇప్పించమని అడగవచ్చు. అట్లా ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. 2001 వరకు కూడా రైతు వినియోగదారుడు అవుతాడా కాదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. నేషనల్ కన్జ్యూమర్ ఫోరమో కాదని, ఓసారి అవునని చెప్తూ వచ్చింది. చివరికి 2001లో గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏ విత్తనం కొనే రైతు కూడా వినియోగదారుడే అవుతాడు, విత్తనం వల్ల నష్టపోతే నష్టపరిహారం అడగొచ్చు అని తీర్పిచ్చింది. ఎట్లా అడగొచ్చు అంటే, మీ దగ్గర రసీదు ఉండాలి కొన్నట్టుగా, ఆ విత్తనం లేబుల్ ఉండాలి. అంటే మరి వాడు ఎకరానికి ఎంత దిగుబడి వస్తున్నాడు, ఎట్లాంటి వెదర్ కండిషన్ చెప్పాడు, అవన్నీ వివరాలు ఆ లేబుల్ మీద ఉంటుంది కదా, లేబుల్ దాచిపెట్టుకోవాలి.
మూడోది ఏంటంటే కొంత పిరికెడు విత్తనాలు దాచుకోవటం కానీ టెస్టింగ్ పంపడానికి, లేదా పంట నష్టం జరిగిన వెంటనే ఎవరన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేదా సంబంధిత కన్జ్యూమర్ ఫోరం పోతే ఎక్స్పర్ట్ని వేస్తారు, వాళ్ళ రిపోర్ట్ కూడా ఉండాలి. వీటి ఆధారంగా నష్టపరిహారం ఇవ్వచ్చు. కానీ మీకు తెలిసిందే, రైతు విత్తనం నష్టం జరిగిన తర్వాత కన్జ్యూమర్ ఫోరంకు పోయి కేసు వేసుకొని అది కూడా బిల్లు దాచిపెట్టుకొని ఇవన్నీ చేయాలంటే అయ్యే పరిస్థితి ఉందా? అట్లా చేయగలిగిన కొంతమంది రైతులు లక్షలల్లో నష్టపరిహారం తెచ్చుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇది అందరి రైతులకి సాధ్యం కాదు కాబట్టి నష్టం జరిగినప్పుడు కూడా నష్టపరిహారం దొరకట్లేదు. ఇక అన్నిటికంటే కీలకం ఏంటంటే, చాలా సందర్భాలలో అవన్నీ దొంగ కంపెనీలు దొంగ లేబులింగ్ వేయటము, లేదా అసలు దాని లేబుల్ ఏం లేకుండా ఉండటము, లేదా ట్రూత్ఫుల్ సీడ్స్ అని ఎవరికి సంబంధం లేకుండా అమ్మటము, వీటి వల్ల ఏమవుతుందంటే అసలు పోయి నష్టపరిహారం అడగడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అందుకే చాలా కాలం నుంచి రైతు సంఘాలు కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చెప్తున్న మాట ఏంటంటే, అన్ని రకాల విత్తనాలని విత్తన చట్టం పరిధిలో తేవాలి. ఏ విత్తనాన్ని అమ్మినా ఆ విత్తనం వల్ల ఎంత దిగుబడి రాబోతుందో అనేది స్పష్టంగా ఆ లేబుల్ మీద పేర్కోవాలి. నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ నకిలీ విత్తనాల వల్ల రైతు నష్టపోకుండా ఉంటాడనేది అందరి అభిప్రాయం. సరే, ఇక్కడ ప్రతిసారి మనం మాట్లాడుకున్నప్పుడు పత్తి విత్తనం గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు ఆ పత్తి విత్తనానికి సంబంధించి ఆ చట్టాల్లో ఇన్ని సమస్యలున్నా పత్తి విత్తనానికి సంబంధించి చట్టం ఎందుకు మార్పు జరిగింది? దానికి అంత ప్రత్యేకత ఏంటి? 2 కారణాల వల్ల. ఒకటి, పెద్ద ఎత్తున పత్తి సాగు జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏర్పడింది. రెండోది, ఆ విత్తన ధర చాలా ఎక్కువగా ఉండేది. అవి అమ్మేటన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు అమ్మినాయి పత్తి విత్తనాలు మొదట్లో కూడా. ఇప్పుడు కూడా పత్తి విత్తనం అంతా కూడా ఇంటర్నేషనల్ కంపెనీల చేతిలో ఉన్నాయి. అందులో హైబ్రిడ్ విత్తనాలు అమ్మటం, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనం కూడా, అంటే జన్యు మార్పిడి చేసిన విత్తనాలను కూడా అమ్మటం మొదలుపెట్టింది. మీకు హైబ్రిడ్ విత్తనాల వల్ల నష్టం జరిగితే అంటే పంట దిగుబడి నష్టం జరుగుతుంది. కానీ జెనెటికల్లీ మోడిఫైడ్ అయితే దాని మీద ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వాటి పండించిన రైతులకు కావచ్చు, వాటి వినియోగంలో కూడా. ఇప్పుడు మనం ఇంతకుముందు ములుగులో మాట్లాడిన అంశం ఏదైతే మొక్కజొన్నలు ఉందో దాని మీద ఇప్పటికీ ఒక డౌట్ ఉంది. అదేమైనా జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనం ఏమైనా ఎక్స్పెరిమెంట్ జరుగుతుందో అక్కడ అని. అందుకే వ్యవసాయ కమిషన్ రిక్వెస్ట్ చేసింది దాన్ని టెస్ట్ చేయండి అని. హైదరాబాద్ ల్యాబ్లో ప్రయత్నం జరిగింది. హైదరాబాద్ ల్యాబ్లో వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర టెస్టింగ్ కుదరట్లేదని చెప్పి ఢిల్లీకి పంపారు శాంపుల్. ఇంకా రిజల్ట్ రాలే. అది ఏమైనా జెనెటికల్ మోడిఫైడ్ విత్తనం అవునా కదా? ఎందుకంటే ఒకసారి జన్యు మార్పిడి జరిగితే ఏమవుతుందంటే అది పండించేటప్పుడు ఆ పండించే రైతుకు కావచ్చు, లేదా వాటిని తిన్న పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు, చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు అవి మిగతా వాటిలో కూడా పోతాయి. ఒకప్పుడు పత్తిలో మాత్రమే జెనెటికల్ మోడిఫైడ్ విన్నాం. ఇప్పుడు మనం మొక్కజొన్న వింటున్నాము, వరి వింటున్నాము, కూరగాయలలో జీఎం వస్తున్నాయి. మీకు జ్ఞాపకం ఉంటే ఒక 10 ఏళ్ల కింద వంకాయల మీద పెద్ద గొడవ జరిగింది. బీటీ వంకాయ, వంకాయలలో కూడా జన్యు మార్పిడి వంకాయలు వచ్చిన వాటిని బ్యాన్ చేయాలంటే చివరికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీటీ వంకాయకి అనుమతి ఇవ్వలేదు మన దేశంలో. కానీ ఆ ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే విత్తనం మీద మరింత నియంత్రణ ఎక్కువ అవసరం ఏర్పడుతుంది. అది జీఎం కనుక అయితే, జెనెటికల్లీ మోడిఫైడ్ అయినట్లయితే. రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల కోసం ప్రత్యేకంగా కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది. ఆ కోట్లు ఖర్చు పెట్టే బదులు అంటే రైతు వారిగా ఈ విత్తనాన్ని తయారు చేసుకునే క్రమంలో ఒకవేళ చేస్తే బాగుంటుంది కదా, అంటే ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే రైతు తన పండించిన విత్తనం నుంచే కొంత దాచుకొని వాడుకోగలిగే స్వేచ్ఛ అవకాశం ఒకటి. 2, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే కళాశాలలు తయారవుతున్న ఫౌండేషన్ విత్తనాలు నేరుగా రైతుకు వెళ్ళేలాగా చేయటం. ఈ 2 పనులు కనుక చేయగలిగితే తప్పకుండా రైతుకు మేలు జరుగుతుంది. ఒకటి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏవైతే తయారు చేస్తున్న బ్రీడర్ విత్తనాలు అంటే ఫౌండేషన్ విత్తనాలు ఉన్నాయో వాటిని నేరుగా గ్రామాలకు పంపే ప్రయత్నం జరగబోతుంది ఈ సంవత్సరం అన్నారు. అది విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. రెండోది కూడా, ఈరోజు వచ్చిన విత్తనాలన్నీ కూడా ఒకసారి వాడితే అవి రెండోసారికి పనికిరావు. అట్లా పనికి రాకపోవడంలో ప్రతిసారి విత్తనం కోసం మార్కెట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి రైతుకు వస్తుంది. అట్లా కాకుండా మళ్ళీ మనం ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెళ్తున్నాం, ప్రకృతి వ్యవసాయం అంటున్నాము, ఎరువులు పురుగు మందులు లేని వ్యవసాయం వైపు మళ్ళాలని మనం అందరం బలంగా కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు వాటి మీద దృష్టి పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆర్గానిక్ చేయాలనే ఒక మిషన్ మోడ్లో పనిచేస్తుంది. తెలంగాణలో కూడా ఆర్గానిక్ వ్యవసాయం వెళ్తున్న ఈ నేపథ్యంలో విత్తన స్వేచ్ఛ రైతుకు ఉండాలి అంటే ఆర్గానిక్ వైపు వెళ్ళాలి.
తను వాడిన విత్తనాలకెళ్ళి కొంత దాచుకొని మళ్ళీ వాడుకునే లాంటి వెరైటీస్ని కనుక మనం ప్రోత్సహించినట్లయితే కొంత రైతు మీద ఒత్తిడి తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, నష్టాలు తగ్గుతాయి. అంత మాత్రమే కాదు, అసలు ఆ పంట పండించిన తినే వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. ఇప్పుడు మనం వాడే హైబ్రిడ్ విత్తనాల వల్ల ఆ కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఏది మనం తింటున్నామో వాటి వల్ల ఆరోగ్య ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం అనుకున్న పనులు కనుక జరిగితే మనుషుల యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ కొత్త చట్టం రూపకల్పనకు సంబంధించి అంటే ఏ విధంగా నియమ నిబంధనలు ఉంటాయి, ఇది ఎప్పటి వరకు అయిపోయే అవకాశం ఉంది? చట్టాన్ని రూపొందించడం కొంత సులువునే, ఎందుకంటే 20 ఏళ్ళుగా దాని మీద చర్చ జరిగింది. ఏం కావాలనేది కొంత స్పష్టత ఉంది. అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ కనుక మనం భాగస్వాములు చేయగలిగితే, రైతులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చుంటే ఇది ఒక నెల 2 నెలల్లో ఒక మంచి ముసాయిదా తయారు చేయొచ్చు. అదొక ఎత్తు. రెండోది, ఇది చట్టరూపం దాల్చాలి అంటే రాష్ట్ర పరిధిలో చేయగలిగిన పనులు చేయాలంటే అసెంబ్లీ ఆమోదించాలి, గవర్నర్ ఆమోదించాలి. ఇది రెండో ఎత్తు. ఈ 2 పనులు కూడా మనం వేగవంతంగా చేయొచ్చు. ఒక 6 నెలల్లో ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వం కావాలనుకుంటే పూర్తి చేయొచ్చు. కానీ ఆ తర్వాత మళ్ళీ అది కేంద్రానికి వెళ్లాల్సింది ఉంటుంది. కేంద్రం ఆమోదం తెలిపితే తప్ప అది చట్టరూపం దాల్చదు. కాబట్టి అక్కడ ఎంత టైం పడుతుందో చెప్పలేము. మరి ఇటీవల అయితే గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, రాష్ట్రం ఏ బిల్లు పంపినా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని. అట్లా కనుక ఏమైనా సత్వర నిర్ణయం జరిగితే, నిన్న మొన్న ఎట్లయితే మనం భూభారతి చట్టం 1 సంవత్సరం లోపల ఆలోచన దగ్గర నుంచి ఆచరణలోకి వచ్చేంత వరకు సంవత్సరం లోపల వచ్చేసింది. అంత కీలకమైన భూమి చట్టం వచ్చింది. విత్తన చట్టం కూడా ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలో అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వచ్చింది. అంటే న్యాయ నిపుణులుగా దీనికి సంబంధించి ఎట్లాంటి మార్పు ఉంటే బాగుంటుంది మీరు అంటే ఏదో ఒక అదృష్టం అనిపిస్తుంది రైతు కోసం పనిచేసే వ్యక్తిగా. నిన్న మొన్నటి దాకానేమో అతి కీలకమైన భూమి చట్టాన్ని రూపొందించడంలో నేను భాగస్వామిని అయినా. భూభారతి పేరుతోటి భూమి ఉన్న ప్రతి వ్యక్తికి అవసరమయ్యే ఉపయోగపడే పనికొచ్చే ఒక చట్టాన్ని, కొత్త చట్టాన్ని మార్చే ప్రక్రియలో నేను ఒక కీలక భాగస్వామి ఉండగలిగిన సంతోషం. అంతే కీలకం ఆ మాటకు వస్తే అంతకంటే ఎక్కువ కీలకం కూడా రైతుకి. భూమి ఉన్నా లేకపోయినా సాగు చేసేవాళ్ళు, అది కౌలు రైతులు కావచ్చు, మా రైతులు కావచ్చు, వాళ్ళందరికీ అతి కీలకమైన వనరు విత్తనం. నాణ్యమైన విత్తనం చేతిలో ఉంటేనే మిగతా జీవితం అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి మరొక కీలక అంశాన్ని మీద చట్టాన్ని రూపొందించే ప్రక్రియలో నన్ను కూడా ప్రభుత్వం భాగస్వామ్యం చేయటం చాలా సంతోషం. రైతు బిడ్డగా, రైతుల కోసం పనిచేసే వ్యక్తిగా సంతోషపడుతున్నా. నా వంతు మళ్ళీ శాయశక్తులు లేకుండా ప్రయత్నం చేస్తాను. పూర్తిగా మాకున్న లీగల్ నాలెడ్జ్తో ఉపయోగించుకొని అందరినీ సంప్రదించి అందులో ఏమేమి ఉంటే రైతుకు మేలు జరుగుతుందో అవన్నీ ఉండే విధంగా నా వంతుగా తప్పకుండా కృషి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్తన చట్టానికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.